the process of verification that happens, or process of verification that is done by TCP protocol to ensure the information is going to the right destination. సో ఈ ప్రాసెస్ జరిగేదాని వల్ల మనకయ్యే అడ్వాంటేజ్ ఏమంటే, మనము ఏదైతే లెజిటిమేట్ డెస్టినేషన్‌కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము అనే ఒక కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఆర్ దిస్ ఈస్ అ ప్రాసెస్ విచ్ వెరిఫైస్ యూ ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద రైట్ పర్సన్ ఆర్ టు ద రైట్ డెస్టినేషన్. ఓకే. సో ఈ ప్రాసెస్ వెనకాల ఉండే 3 స్టెప్స్ ఏవి అంటే, ఫస్ట్ క్లయింట్ అనేవాడు సిన్ మెసేజ్ అంటే ఏం తెలుసా? ఈ సిన్ అనే మెసేజ్‌ని సర్వర్‌కి పంపిస్తాడు. ఈ సిన్ అనే మెసేజ్‌లో ఏముంటుందంటే, హాయ్ ఆర్ యూ అవైలబుల్ టు కనెక్ట్ అట్ ద మూమెంట్, ఆర్ డు యూ హావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ టు రెస్పాండ్ మీ అట్ దిస్ మూమెంట్ అనేసి ఈ సిన్ మెసేజ్‌లో పంపిస్తాడు. లేదా క్లయింటు ఆహ్, ఇంకా బెటర్‌గా మీకు అర్థం అవ్వాలంటే, క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడు తెలిసిన, హాయ్ ఆర్ యూ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్ అనే మెసేజ్‌ని సర్వర్‌కి పంపిస్తాడు. విచ్ ఈస్ నన్ అదర్ దాన్ సిన్. ఓకేనా? ఈ సర్వరు ఆ టైంలో అవైలబుల్ ఉంటే, ఈ సర్వర్ దగ్గర ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రిసోర్స్ ఉండి, నీకు రెస్పాండ్ చేసే కెపాసిటీ ఈ సర్వర్‌కి ఉంటే, ఈ సర్వర్ ఏం చేస్తుంది తెలిసిన, నువ్వు పంపించుండే సిన్‌ని అక్నాలెడ్జ్ చేసి పంపిస్తుందన్నమాట. ఓకే. సిన్‌ని అక్నాలెడ్జ్ చేసి పంపిస్తుంది. అప్పుడేం చెప్తుంది, యెస్ ఐ యామ్ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్. యూ కెన్ ఈజిలీ కాంటాక్ట్ మీ అని చెప్తుంది. వన్ మొమెంట్ గైస్. యాహ్! ఓకే. సో, ఈ టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్‌లో ఏమైతుందంటే, ఫస్ట్ క్లయింట్ అనేవాడు సిన్ మెసేజ్‌ని పంపిస్తాడు. సేయింగ్ థట్ ఆర్ యూ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్. ఇఫ్ ద సర్వర్ ఈస్ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్, సర్వర్ విల్ రెస్పాండ్ బ్యాక్ టు ద క్లయింట్ సేయింగ్, యెస్ ఐ యామ్ అవైలబుల్. యూ కెన్ గో అహెడ్ అండ్ సెండ్ ఎ రిక్వెస్ట్ టు మీ అనేసి సర్వరు మళ్ళీ ఈ పంపించుండే సిన్‌ని అక్నాలెడ్జ్ చేసి ఒక మెసేజ్‌ని పంపిస్తుంది. మళ్ళీ క్లయింట్ ఏం చేస్తాడు ఫైనల్‌గా, ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ అనేలాగా ఒక ఫైనల్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది సర్వర్‌కి పంపిస్తాడన్నమాట. ఈ 3 స్టెప్స్ ఆర్ ఈ 3 వే హ్యాండ్‌షేక్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, దట్ మీన్స్ టు సే దట్ యూ ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద రైట్ సర్వర్ అనేసి. ఇన్ కేసు నువ్వేదైనా రాంగ్ సర్వర్‌కి ఇన్ఫర్మేషన్ పంపించినావనుకో, ఆ సర్వరు ఈ సిన్‌ని అక్నాలెడ్జ్ చేయదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విజిట్ చేయాలనుకోండేది ఫ్లిప్‌కార్ట్ అనుకో. కానీ నీ క్లయింట్ వచ్చేసి అమెజాన్‌కి రిక్వెస్ట్ పంపించిందనుకో, నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సర్వర్ విల్ నాట్ రెస్పాండ్ బికాస్ యూ ఆర్ టైపింగ్ ఫ్లిప్‌కార్ట్ యూఆర్ఎల్ అండ్ యూ ఆర్ రిక్వెస్టింగ్ అమెజాన్ సర్వీసెస్. సో, ద క్లయింట్ విల్ నాట్ రెస్పాండ్. సో, ఈ ప్రాసెస్ ఎప్పుడైతే జరిగిందో యూ ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద రైట్ డెస్టినేషన్ అనేది. ఓకేనా? సో, దిస్ ఈస్ ద టీసీపీ వే హ్యాండ్‌షేక్ ప్రాసెస్. ఓకే. Vijay, యాహ్! here sin means syntax, right? నో, 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 నో. సిన్ అంటే సింటాక్స్ గాదు. సిన్క్రోనస్ అనేసి. సిన్ అంటే సిన్. జస్ట్ యూ షుడ్ కాల్ ఇట్ సిన్క్రోనస్. సింటాక్స్ గాదు. Okay. సింటాక్స్ ఈస్ డిఫరెంట్ థింగ్. Basically సింటాక్స్ means అనేది acknowledge. అక్నాలెడ్జ్. సింటాక్స్ అనే వర్డ్ ఎక్కడ వాడతామంటే, మనం సి ప్రోగ్రామింగ్‌లో లైన్స్‌ని జంప్ అయ్యేటప్పుడు లేదా అరేస్‌ని క్రియేట్ చేసేటప్పుడు సింటాక్స్ అనేది వాడతాం. Yeah, yeah. So I heard that. So that's why I using SYN. Sin ఓకే. means ఆహాహా! నో, 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 నో. okay, సిన్ ఈస్ synchronous. నాట్ సింటాక్స్. సిన్ అనేది మనం ఇక్కడ వాడనే వాడం అన్నమాట అసలు. Okay. ఎనీ అదర్ డౌట్స్?
ఎవ్రీ గూగుల్ సెర్చ్‌లో ఇలాగే 3 వే అవును. అవుతదండి. ఎవ్రీ గూగుల్ సెర్చ్‌లో ఇలాగే అయితుంది. టీసీపీ ద్వారా జరిగే ప్రతి ఒక్క గూగుల్ సెర్చ్‌లో బ్యాక్ ఎండ్‌లో ఇలాగే అయితుంది. One thing I have to ఓహ్! ask you, Jay. యాహ్! ప్లీజ్ గో అహెడ్. In Google, we have using this three-way handshake establishment. Okay. హ్మ్. And what about the Linux? I mean, other. No. Linux is an operating system. Okay. See, this is Windows. This is Okay. Windows. Right. Wait. See, this is Windows. ఓకే. విండోస్ లాగా ఉండే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లైనెక్స్. లైనెక్స్‌లో కూడా నువ్వు గూగుల్ ఎంటర్ అవ్వాలంటే సేమ్ ఇదే ప్రాసెసే ఫాలో అవుతావు. లైనెక్స్ ఈస్ జస్ట్ ఎ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్, టీసీపీ ఈస్ డిఫరెంట్, గూగుల్ ఈస్ డిఫరెంట్. ఓకే. Okay. Yeah, this has nothing to do with operating system. You take any operating system in the back end, TCP definitely works. నువ్వు మ్యాక్ తీసుకుంటే కూడా మ్యాక్‌లో కూడా వర్క్ అయితుంది. లైక్ ఐప్యాడ్, యాపిల్, మ్యాక్ అనేదే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టము. మళ్ళీ విండోసే డిఫరెంటు. దాని తర్వాత లైనెక్సే డిఫరెంటు. కాలి లైనెక్సే డిఫరెంటు. ప్యారెట్ లైనెక్స్ అని ఉంది. ఇవంతా డిఫరెంటు. ఓకే. Like MSN, and Explorer, Internet Explorer. దోస్ ఆర్ DS. అప్లికేషన్స్. Okay. ఇదిగోండి. ఒక సిస్టమ్ ఇది. ఓకేనా? దీన్ని ఒక ల్యాప్‌టాప్ అని పిలుస్తాం. ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసే ఆపరేటింగ్ సిస్టము ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్. దీంట్లో వాడే అప్లికేషన్స్ వచ్చేసి గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఆహ్, దాని తర్వాత ఏమున్నది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఒపేరా మినీ. సో, దీస్ ఆర్ ఆల్ అప్లికేషన్స్ వర్కింగ్ ఆన్ యువర్ సిస్టమ్. ఓకే. ప్లీజ్ డోంట్ కన్‌ఫ్యూజ్. ఈ టీసీపీ అనేది ఎక్కడ వర్క్ అయితుందో తెలిసినా? నువ్వు ఎప్పుడైతే గూగుల్‌లో ఎంటర్ అవుతావో, లేదా నువ్వు ఎప్పుడైతే బ్రౌజింగ్ చేస్తావు చూడు, అలాంటి పరిస్థితిలో మాత్రమే నీకు టీసీపీ వర్క్ అయితుంది. ఓకే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెస్టినేషన్‌కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలి. అలాంటి సమయంలో ఈ టీసీపీ హ్యాండ్‌షేక్ జరగందే నీకు ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్‌కి వెళ్ళదు. ఓకే. ఇన్ఫర్మేషను నువ్వు క్లయింట్ నుంచి సర్వర్‌కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలనుకో, ఫస్టు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరగాల. ఈ వెరిఫికేషన్ పేరేమి 3 వే హ్యాండ్‌షేక్. 3 వే అని ఎందుకు పిలుస్తారంటే, ఇక్కడ 3 స్టెప్స్ ఫాలో అవుతుంది కాబట్టి. ఫస్ట్ స్టెప్ సిన్ సర్వర్‌కి రీచ్ అయితుంది. విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ సింక్రొనైజ్. మళ్ళీ ఈ సిన్‌ని అక్నాలెడ్జ్ చేసి క్లయింట్‌కి పంపిస్తుంది. వన్స్ క్లయింట్‌కి అక్నాలెడ్జ్ దొరికిన తర్వాత, గో అహెడ్ అనే మెసేజ్ క్లయింట్‌కి దొరికిన తర్వాత, క్లయింట్ థాంక్ యూ అనేలాగా ఫైనల్ అక్నాలెడ్జ్‌మెంట్ సర్వర్‌కి పంపిస్తుంది. ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే ఫాలో అయిందో, అప్పుడు మాత్రమే నీకు మళ్ళీ సర్వర్‌కి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయిందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎవరో ఒకరు ఫోన్ చేసి పలానా మనిషికి 10,000 పంపియి అంటే పంపించేస్తారా? డెఫినిట్‌గా పంపియరు. ఫస్ట్ ఆ మనిషి ఎవరు అని వెరిఫై చేస్తారు. దాని తర్వాత ఆ మనిషి పేరేమి అని చూస్తారు. ఆ మనిషి యొక్క హ్మ్. ఏంది ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నంబర్ ఏమి అని చూస్తారు. ఇవి 3 వెరిఫై చేసిన తర్వాతే కదా మీరు ఎవరికైనా అమౌంట్ పంపించాలన్నా గాని, ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయాలన్నా గాని చేస్తారు. అదే రకంగానే మన గూగుల్‌లో కూడా బ్యాక్ ఎండ్‌లో లేదా అదే రకంగానే నో లెట్స్ నాట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ విచ్ హ్యాపెన్స్ ఓవర్ ఇంటర్నెట్. దిస్ 3 వే హ్యాండ్‌షేక్ మెథడ్ విల్ బి డెఫినైట్‌లీ ఎస్టాబ్లిష్డ్. ఇన్ కేస్ అది టీసీపీ వాడతా ఉంటే, నీ కమ్యూనికేషన్ నువ్వు చేసే కమ్యూనికేషన్ టీసీపీ అనేది వాడతా ఉంటే, అప్పుడు కంపల్సరీగా ఈ 3 వే హ్యాండ్‌షేక్ లేనిదే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వదన్నమాట. ఇక్కడేమన్నా ఎర్రర్ వచ్చిందనుకో, నువ్వు డెస్టినేషన్‌కి ఇన్ఫర్మేషన్‌ని సెండ్ చేయలేవు అనేసి అర్థం. ఓకే. ఇప్పుడు ఈ 3 వే హ్యాండ్‌షేక్ Actually, మెథడ్‌లో my point హ్మ్. is, హ్మ్. some companies are, I mean, Google were not using by all the persons. I mean, some companies are హ్మ్. using like Safari, and హుహు. యాహ్! another browsers are there. యాహ్! Opera, UC, హుహు. China also using another browsers are there. యాహ్! So my point is, what హ్మ్. about the other browsers, like not in Google, They not must Google? also use. See, irrespective of which application you use, you should use if you Because want TCP. this concept is applicable for the internet Yeah, transmission protocol, right? yeah, Not yeah. for the particular No, application. irrespective of any application you use, if your communication wants to be safe and secure, you must use TCP. Okay, if your communication wants to be safe and secured, then TCP comes into picture. If you want to use TCP, then you should follow these 3 steps. Okay, okay, Vish. You, in the sense, you will not be doing anything. Computer networking will automatically do this. This is a back-end process. Even take an example of OSI model. ఇక్కడ OSI model నువ్వేమన్నా చేస్తావా? నువ్వేది చేయవు. It is a software application, and um, this is a back-end process, and automatically your system is designed to do all these tasks. Similarly,
TCP is one such thing which automatically does all these things without your intervention or without your need. Okay. Yes. ఈ 3 Hmm. హ్యాండ్ షేక్స్‌లో ఏదో ఒకటి Hmm. ఎర్రర్ వస్తే అప్పుడు సర్వర్ ఎర్రర్, సర్వర్ డౌన్ అని వస్తదా? అవును. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పంపించుండవు. ఇక్కడి నుంచి రెస్పాండ్ అవ్వలే. అప్పుడు సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. సర్వర్ వాపస్ ఇక్కడికి రెస్పాండ్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. అప్పుడు క్లయింట్ ఎర్రర్ అని వస్తుంది. దానికి కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఆ కోడ్స్ ఓకే. ఏవి అనేసి గోయింగ్ ఫార్వర్డ్ లైక్ 400, 404 ఎర్రర్ 4 సీరీస్‌లో ఏం ఎర్రర్ వచ్చినా అది సర్వర్ ఎర్రర్. ఓకేనా? ఓకే. అది అండర్‌స్టాండ్. అది అది ఓకే. ఓకే. ఫ నేను ఇప్పుడే చెప్పేస్తాను చూడండి అది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 సీరీస్‌లో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే అది సర్వర్ ఎర్రర్. అది 1 నుంచి 4 వరకు ఉంటుందన్నమాట. లైక్ 100 నుంచి 200 వరకు ఒక ఎర్రరు. 100 నుంచి 199 వరకు ఒక ఎర్రరు. మళ్ళీ ఆహ్, ఏదది 200 నుంచి 299 వరకు ఒక ఎర్రర్. ఓకేనా? 1 మినిట్. 1 మినిట్ గైస్ ఐ యామ్ గెట్టింగ్ ఎ కాల్. నో నేను తర్వాత చేస్తాను. ఒక 10 నిమిషాలు చేస్తానుండు. ఒక 5 మినిట్స్‌లో చేస్తాను నీకు. నేను మీటింగ్‌లో ఉన్నా. ఓకే. యాహ్! సారీ గైస్ ఐ గాట్ ఎ కాల్. యాహ్! సో, ఏం చెప్తా ఉన్నాను? సారీ ఐ ఎర్రర్ ఫర్గాట్. కోడ్స్. సర్వర్ ఆ! ఎర్రర్. యాహ్! యాహ్! ఎర్రర్ కోడ్స్ కదా! యెస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు ఈ క్లయింట్ సర్వర్‌కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది. సర్వర్ వల్ల రెస్పాండ్ అవ్వను కాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్‌కి 1 మినిట్‌కి ఒక 10 రిక్వెస్ట్‌లు సర్వ్ చేసే కెపాసిటీ ఉందనుకోండి. మనం 11 రిక్వెస్ట్‌లు పంపిస్తే ఏమైతుంది? సర్వర్ రెస్పాండ్ అయితుందా? హ్మ్. నో. లేదు నో. విజయ్. నో. రెస్పాండ్ అవ్వదు. అవును గదా! అలాంటప్పుడు మనకు సర్వర్ ఎర్రర్ అనేసి వస్తుందన్నమాట. ఓకేనా? ఇన్‌కేస్ సర్వర్ ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉంటే సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. మీకు దానికొచ్చే ఒక కోడ్ ఏదంటే 500 అనే కోడ్‌లో వస్తుందన్నమాట. 500, 501, 502, 503 ఆ రేంజ్‌లో వస్తుంది మీకు కోడ్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ రెస్పాండ్ చేసేసింది. క్లయింట్ వల్ల వాపస్ సర్వర్‌కి రెస్పాండ్ చేయను కాలే. క్లయింట్ ఏదో ప్రాబ్లమ్ వల్ల ఫుల్ ఉంది. అప్పుడేమైతుందంటే 400 సీరీస్‌లో ఎర్రర్స్ వస్తుంది. 400, 403, 402, 404 ఈ రేంజ్‌లలో ఎర్రర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సర్వర్‌ని రీచ్ అవుతాండావు. కానీ సర్వరు వేరే ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించేస్తా ఉంది. ఎట్టంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుంటారు. యూట్యూబ్‌లో ఏదో ఒక యాడ్ వస్తుంది. యాడ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా యాడ్ వెబ్‌సైట్‌కి పోదు. ఇంకొకటి ఏదో కుకీ వెబ్‌సైట్‌కి పోతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మూవీ రూల్స్‌లో మీరు మూవీ చూస్తా ఉన్నారనుకోండి. ఆ మూవీ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మూవీకి తీసుకెళ్ళదు. మిమ్మల్ని ఏదో ఒక థర్డ్ పార్టీ కుకీస్ లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. గుర్తుందా? చూసుండారా? యాహ్! నేను యెస్. చూసా. యెస్. ఆ! అదొచ్చిందంటే 200 ఎర్రర్ అనేసి అర్థం. Ads, these all are ads. ఆ! ఇవంతా ఎర్రర్స్ అని పిలుస్తాం దీన్ని. ఓకేనా? ఇదొచ్చేసి 200 ఎర్రర్. 200 సీరీస్‌లో ఆ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సారీ 300 300 సీరీస్‌లో ఆ ఎర్రర్ అనేది 200 ఈస్ సక్సెస్ కదా సక్సెస్. విజయ్? అవునవును. 300లో రీడైరెక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూ ఆర్ ఇంటెండింగ్ టు విజిట్ వన్ వెబ్‌సైట్ బట్ యూ ఆర్ రీడైరెక్టెడ్ టు ఎ డిఫరెంట్ వెబ్‌సైట్. జస్ట్ లైక్ ఐ గేవ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. యూట్యూబ్‌లో మీరు ఒక యాడ్ చూస్తా ఉంటారు. ఆ యాడ్‌ని క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విక్స్ యాడ్ అనుకుందాం. విక్స్ యాడ్‌ని క్లిక్ చేసినప్పుడు మీరు విక్స్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. కానీ మిమ్మల్ని ఏదో డిఫరెంట్ చాక్లేట్ వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాస్ 300 ఎర్రర్. ఓకేనా? మళ్ళీ 200 ఎర్రర్ అనేది ఎప్పుడొస్తుందంటే, ఇప్పుడు క్లయింట్ సర్వర్‌కి మెసేజ్ పంపించింది. సర్వర్ మళ్ళీ క్లయింట్‌కి మెసేజ్ పంపించింది. మళ్ళీ క్లయింట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫైనల్‌గా పంపించింది. దీన్ని మనం సక్సెస్ అంటాం. దీనికి మనం 200 అనేసి వస్తుందన్నమాట. దీనికొక కోడ్. ఓకేనా? సో, దీస్ ఆర్ ఆల్ ద కోడ్స్ విచ్ యూ రిసీవ్. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ అప్లికేషన్ యూ ఆర్ యూజింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ టీసీపీ దిస్ ఈస్ ఎ మాండేటరీ ప్రాసెస్. ఓకే. ఈ ప్రాసెస్ జరగందే మీకు టీసీపీలో ఏమీ జరగదు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఈ ప్రాసెస్‌ని మనం ఏమని పిలుస్తామంటే 3 వే హ్యాండ్ షేక్ మెథడ్ అంటాం. ఆర్ 3 వే హ్యాండ్ షేక్ ఎస్టాబ్లిష్‌మెంట్ అని గూడా అంటాం. ఓకేనా? యాహ్! నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ టాపిక్. ఓకేనా? సో, ఇప్పుడు టీసీపీ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు ఆ!
Wait, what I told you, yeah, somebody was asking some doubts. Wait. Hello, guys, is there any problem with my voice now? Hello, Ram Gopal and No, Vaishnavi. no, No, it's no. clear. Okay, No, Vijay. yeah, okay, thank you. Got it. సో నేనేం చెప్పినాను, ట్రాన్స్పోర్ట్ లేయర్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీసీపీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అని చెప్పినాను. ఐ హోప్ యూ గైజ్ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్. Yes, Vijay. Yeah, one moment, let me explain it to you once again. సో ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం జరుగుతుందని చూద్దాం. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం జరుగుతుంది, లేదా టీసీపీ లేదా యూడీపీ ప్రోటోకాల్స్ వాడి నెక్స్ట్ అండర్లయింగ్ లేయర్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ పంపిస్తుంది, అవును కదా. సో ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఇన్ఫర్మేషన్ రాకముందు నార్మల్ ఫార్మాట్లో ఉంటుంది. వన్స్ ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్ఫర్మేషన్ అంతా ఏంగా కన్వర్ట్ అవుతుంది, సెగ్మెంట్గా కన్వర్ట్ అవుతుంది, అవునా. ఇది ఐ హోప్ యూ గైస్ రిమెంబర్ దిస్. చిన్న చిన్న సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది అని చెప్పినాను, అవునా. మళ్ళీ ఇక్కడ నౌ దిస్ ఇస్ ద ప్రాసెస్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ. గివ్ మీ అ సెకండ్ టైమ్ టు డ్రా దిస్ Yes, డయాగ్రామ్. segment packets. Yes. Packets, yeah, that's right. So ఇటువంటి, ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ ద డయాగ్రామ్. యా, సో వీటిని ఏమంటాం మనము, సెగ్మెంట్స్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ ద ఎంటైర్ డేటా. Shit. This is the data, okay. Data from which layer? The above layer. ఇది నార్మల్ డేటా ఆర్ రా డేటా అని అనుకోవచ్చు, ఓకేనా. లేదా ఈ లేయర్ నుంచి నీకు కిందికి వచ్చే డేటా ఇది అనుకోవచ్చు, ఓకే. ఈ సెషన్ లేయర్ నుంచి వచ్చే డేటా నార్మల్ డేటా, ఓకే. సో దిస్, ఓకే, ఐ విల్ రైట్ ఇట్ డౌన్. దిస్ ఇస్ ద డేటా ఫ్రమ్ సెషన్ లేయర్. సెషన్ లేయర్లో డేటా నార్మల్ ఫార్మాట్లో ఉంటుంది. అదే నీకు ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేసరికి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క డేటాని సెగ్మెంట్గా కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రతి ఒక్క సెగ్మెంట్కి ఒక్కొక్క నంబరింగ్ ఇస్తుంది. 1, 2, 3 ఇలాగా ప్రతి ఒక్క సెగ్మెంట్కి తనదే అయిన నంబరింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఎందుకు ఈ నంబరింగ్ అనేది ఇస్తుందంటే ఇక్కడ డేటా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ వైస్ నెక్స్ట్ అండర్లయింగ్ లేయర్కి వెళ్తుంది, అవును కదా. సో ఇదేం చేస్తుందంటే ప్రతి ఒక్క సెగ్మెంట్కి తనదే అయిన నంబరింగ్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు నంబరింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఈ టీసీపీ 3-వే హ్యాండ్ షేక్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది బిలో లేయర్తో, ఓకే. నేను పంపిస్తా ఉండేది రైట్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను అనేసి వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత ఏం చేస్తుందంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈ ఫస్ట్ ప్యాకెట్ని ఫస్ట్ పంపిస్తుంది. దీన్నే మనం ఆర్డర్డ్ డెలివరీ అని పిలుస్తాం. ఓఆర్డిఈఆర్, ఆర్డర్ డెలివరీ ఆర్ సీక్వెన్షియల్ డెలివరీ అని కూడా పిలుస్తాం, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ ప్యాకెట్ని పంపిస్తుంది అండర్లయింగ్ లేయర్కి. దాని తర్వాత నెక్స్ట్ ప్యాకెట్ని ఇమీడియట్గా పంపిదు. ఏం చేస్తుందంటే దీని దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంది, నీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందా లేదా అనేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ డెస్టినేషన్ నుంచి అడుగుతుంది. ఇన్ కేస్ వీడు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన వెంటనే దాని తర్వాతే నెక్స్ట్ లేయర్ పంపిస్తుంది అనమాట, ఓకేనా. మళ్ళీ 2 అయినాక ఫోర్త్ ప్యాకెట్ పంపిదు. థర్డ్ ప్యాకెట్ దీన్ని సెకండ్ ప్యాకెట్ ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ వన్ పంపిస్తుంది, ఓకే. థర్డ్ వన్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఫోర్త్ వచ్చినాక ఫిఫ్త్, ఇలాగా సీక్వెన్స్గా పంపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై వి కాల్ ఇట్ యాజ్, where is that? Yeah.
సో దిస్ ఈస్ ద రీజన్ వై వి కాల్ ఇట్ యాజ్ రిలయబుల్ ఆర్డర్డ్ డెలివరీ. ఓకేనా? సో రిలయబుల్ అండ్ ఆర్డర్డ్ డెలివరీ మీనింగ్ అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? Yeah, సో understand. Yes, Vijay. Yes, sir. Yes, Vijay, yes. yeah, unless and until you receive a acknowledgement, or unless and until you receive a confirmation from the destination saying that he or she has received the information, the next segment will not be transferred. Okay, so దీన్నే మనం ఏమంటామంటే ఆర్డర్ డెలివరీ అంటాం అన్నమాట. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ప్యాకెట్స్ పంపించేసినాడు. మళ్ళీ 7 ప్యాకెట్స్ ఒక అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసిందనుకో. ఇప్పుడు ఫిఫ్త్ ప్యాకెట్ మిస్ అయిపోయింది. ఫిఫ్త్ ప్యాకెట్ అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చింది. నువ్వు పంపించేటప్పుడు పంపించినావు, అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు డ్యూ టు సమ్ రీజన్ ఓకే, డెస్టినేషన్ ఈస్ నాట్ హ్యావింగ్ ద ఫిఫ్త్ ప్యాకెట్. సో అలాంటి పరిస్థితిలో ఏం చేస్తుందంటే ఎర్రర్ చెకింగ్ మెకానిజం అనేది ఒకటి జరుగుతుందన్నమాట. ఎక్కడ టీసీపీలో ఏం చేస్తుందంటే ఫైనల్‌గా అన్నీ పంపించిన తర్వాత మళ్ళీ డెస్టినేషన్ అడుగుతుంది. ప్లీజ్ చెక్ ఇఫ్ యూ హావ్ రిసీవ్డ్ ఆల్ ద ప్యాకెట్స్ అనేసి. ఇన్ కేస్ ఎనీ ప్యాకెట్స్ మిస్ అయిందనుకో, ఆ ప్యాకెట్‌ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసే ఎబిలిటీ ఈ టీసీపీకి ఉంటుందన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్యాకెట్ మిస్ అయిపోయింది. అన్ని ప్యాకెట్స్ పంపించిన తర్వాత ఏదో ఒక ప్యాకెట్ మిస్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో టీసీపీ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అడుగుతుంది. ఇన్ కేస్ ఈ పరిస్థితిలో ఏదైనా ఒకటి మిస్ అయిందంటే టీసీపీ హాస్ ద ఎబిలిటీ టు రీసెండ్ ద ప్యాకెట్ వన్స్ అగైన్. Okay, so this is nothing but error checking or error correction method. Okay na? So it will check for errors in the destination. If the destination, due to some error, if the destination has not received one or any of the segment, this has the ability to retransmit those segments. Okay. Yeah. It has the ability to retransmit those packets. Okay. నెక్స్ట్ దీన్ని కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, ఎందుకు దీన్ని కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం అని పిలుస్తామంటే ఈ టీసీపీ 3 వే హ్యాండ్ షేక్ వల్ల. సో అన్లెస్ అండ్ అంటిల్ టీసీపీ 3 వే హ్యాండ్ షేక్ చేయకముందు క్యాన్ వి సెండ్ ఇన్ఫర్మేషన్ టు ద సర్వర్ ఆర్ టు ద డెస్టినేషన్? No. Yes. No. You cannot send information to the destination unless and until there is 3 way handshake method established, or 3 way handshake method has been successfully connected. Okay na? సో దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆల్సో కాల్ దిస్ యాజ్ కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక తెలియని పర్సన్తో నువ్వు కూర్చొని బిజినెస్ డిస్కషన్స్ చేస్తావా? చేయవు కదా. అదే రకంగానే టీసీపీ కూడా. ఓకే, ఒక అన్నోన్ పర్సన్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయదు, లేదా డేటా ట్రాన్స్మిషన్ అనేది చేయదు. ఎప్పుడు చేస్తుందంటే వెరిఫికేషన్ అనేది జరిగేటప్పుడు. ఆ వెరిఫికేషన్ పేరేమి? ఈ 3 వే హ్యాండ్ షేక్ మెథడ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద రీజన్ వై వీ కాల్ ఇట్ యాజ్ కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం, బికాస్ connection will be established only after 3 way handshake method. Okay, that is the reason why we call it as connection oriented mechanism, which means the connection will be established between the client and server only after the 3 way handshake 3 way handshake method. Okay na? Mali 3 way handshake retransmission and error detection to reliability but lengthens the latency. దాని అర్థం ఏం తెలుసునా? ఇప్పుడు చూడు, ఇలా ప్రతి ఒక్కసారి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి, మళ్ళీ రిసీవ్ చేసుకొని, మళ్ళీ పంపించి, మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకొని, ఇలా చేసేటప్పుడు ఏమైతుంది మనకు ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఎంటైర్ సెగ్మెంట్స్ విల్ బీ మోర్ కంపారిటివ్‌లీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, అన్లెస్ అండ్ అంటిల్ దీని అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేంత వరకు సెకండ్ ప్యాకెట్ పంపియదు. సెకండ్ ప్యాకెట్ ఒక అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేంత వరకు థర్డ్ ప్యాకెట్ పంపియదు. సో ఇలా జరిగేటప్పుడు ఏమైతుందంటే మనకు టైమ్ టేకెన్ ఆర్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్యాకెట్స్ విల్ బీ మోర్. ఓకేనా? సో అందువల్లనే లెంత్, ద ప్రాసెస్ ఈస్ వెరీ లెంతీ అనేది. ఎందుకంటే ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దిస్ యాస్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకేనా? బట్ లెంథెన్స్ ద లేటెన్సీ అంటే ఏం తెలుసునా? యూ కెన్ కాల్ దిస్ యాస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ రిక్వెస్ట్ ఫర్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్రమ్ ద destination, right? So that is the reason why we call it as it is a time taking. It is reliable అంటే ఏంది? ఎర్రర్స్ ఆర్ వెరీ లెస్ అనేసి అర్థం. ఓకేనా? మళ్ళీ ఎర్రర్ చెకింగ్ మెకానిజం అంటే ఏంది? ప్రతి ఒక్క ప్యాకెట్ రిసీవ్ అయిందా లేదా అనేసి అట్ ద ఎండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి లాస్ట్ ప్యాకెట్స్ ఆర్ లాస్ట్ సెగ్మెంట్స్ ని మళ్ళీ ఒకసారి రీట్రాన్స్మిషన్ చేసే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ఎర్రర్ చెకింగ్ అంటాము. ఓకే, డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ లైన్? ఎందుకు ఇది టీసీపీ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు టైం ఎక్కువ ఎందుకు కన్స్యూమ్ అవుతుంది అనేసి అర్థమైందా? Yes, Vijay. ఓకే, మళ్ళీ transmission control protocol provides a communication service at an intermediate level. ఇది టీసీపీలో
టీసీపీ అంటాను. ఓఎస్ఐ మోడల్‌లో ఇంటర్మీడియేట్ లెవెల్ అని దేన్ని పిలుస్తాము? ఇంటర్మీడియేట్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ ఎనీబడీ నో ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియేట్? ఇంటర్మీడియేట్ అంటే మిడిల్ అనేసి అర్థం. ఈ Mediation. I mean, మిడిల్. middle. Yes, you are partially right. Connection between two parts, like Yeah. So in this, which do you think is the middle layer? ట్రాన్స్‌పోర్ట్ అండ్ నెట్వర్క్. transport. No, any 7 లేయర్లు ఉంటే 7 లేయర్‌లో 2 ఎట్టవుతాయి మిడిల్‌లో? ఒకటే కదా అయితుంది. No, transport. ట్రాన్స్‌పోర్ట్. ఓన్లీ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఈస్ ద ఇంటర్మీడియేట్ లేయర్. దీన్ని ఇంటర్మీడియేట్ అనేసి ఎందుకు అంటామంటే, సో బిలో దిస్ has 3 layers and above this has 3 layers. So it lies in between the session, in between these two protocols. Okay, so that is the reason why we call it as intermediate layer, or ఇది మిడిల్లో ఉంది కాబట్టి that is also one of the main reason, or that is the significant reason why we call this as a intermediate layer. ఓకేనా? మనం సెషన్ ఎందుకు ఇంటర్మీడియట్ అన్నామంటే, సెషన్ అనేది మిడిల్లో లేదు కాబట్టి మనం దీన్ని ఇంటర్మీడియట్ లేయర్ అని పిలవమన్నమాట. సో టీసీపీ అండ్ యూడీపీ రెండు ఎక్కడ వర్క్ అవుతాయంటే ఈ ఇంటర్మీడియరీ లేయర్ ఆర్ ఇంటర్మీడియట్ లేయర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో వర్క్ అవుతుంది అని చెప్పాలి. ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్ అది. టీసీపీ ఆర్ యూడీపీ ఏ లేయర్లో వర్క్ అవుతుంది అని అడుగుతారు. ఓకే, మళ్ళీ ఎన్క్రిప్షన్ ఏ లేయర్లో జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు మీరు ప్రెజెంటేషన్ లేయర్ అని చెప్పాలి. ఓకేనా? డీక్రిప్షన్ ఏ లేయర్లో జరుగుతుంది అని అడిగితే ఏం చెప్తారు? డీక్రిప్షన్ ఏ లేయర్లో జరుగుతుంది? ప్రెజెంటేషన్. వెరీ గుడ్. ప్రెజెంటేషన్ లేయర్‌లోనే జరుగుతుంది డీక్రిప్షన్ గూడా. ఎన్కోడింగు, డీకోడింగ్ గూడా ప్రెజెంటేషన్ లేయర్‌లోనే జరుగుతుంది. ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ గూడా ప్రెజెంటేషన్ లేయర్‌లోనే జరుగుతుంది. దాని తర్వాత కంప్రెషన్, డీకంప్రెషన్ గూడా ప్రెజెంటేషన్ లేయర్‌లోనే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్. సో ఇది ఎక్కడ వర్క్ అవుతుందంటే బిట్వీన్ ద ఇంటర్మీడియరీ లెవెల్ ఆర్ ఇంటర్మీడియట్ లేయర్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ హోస్ట్ టు హోస్ట్ కనెక్టివిటీ అట్ ద విచ్ లేయర్? ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆఫ్ ద ఇంటర్నెట్ మోడల్. దీన్ని ఓఎస్ఐ మోడల్ అని కూడా పిలవచ్చు, ఇంటర్నెట్ మోడల్ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ ఓఎస్ఐ మోడల్ అంటే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టీసీపీ సెగ్మెంట్ స్ట్రక్చర్. ఓకేనా? సో ఒక టీసీపీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇందులో మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఒక 4 to 5 థింగ్స్ అంతే. ఒకటి వచ్చేసి సోర్స్ పోర్ట్ నంబరు, డెస్టినేషన్ పోర్ట్ నంబరు, సీక్వెన్స్ నంబరు, అక్నాలెడ్జ్‌మెంట్. సీక్వెన్స్ నంబర్ అంటే ఏంది? ఐ విల్ షో యూ ద డయాగ్రామ్. సీక్వెన్స్ నంబర్‌కి దీనికి ఏమన్నా ఈస్ దేర్ ఎనీ కనెక్టివిటీ బిట్వీన్ దీస్ 2? వీటినే మనం సీక్వెన్స్ నంబర్ అంటాం. ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆ సెగ్మెంట్ పైన రాసుకుని అసైన్ చేసి ఉంటారు చూడండి నంబరు, దాన్ని మనం సీక్వెన్స్ నంబర్ అంటాం. ఓకేనా? అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అంటే ఏంది? అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అంటే ఏంది దీంట్లో? నువ్వు ఈ ఇన్ఫర్మేషన్‌ను డెస్టినేషన్‌కి పంపిస్తావు. డెస్టినేషన్ ఒక నంబర్ పంపిస్తుంది గదా! డెస్టినేషన్ నాకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందని చెప్పి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ పంపిస్తుంది గదా! ఆ నంబర్‌నే మనం అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అంటాం. ఓకేనా? మళ్ళీ డేటా. డేటా అంటే ఏం తెలిసిన? దీంట్లో మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏది తెలిసిన? సోర్స్ పోర్ట్ నంబరు, డెస్టినేషన్ పోర్ట్ నంబరు, సీక్వెన్స్ నంబరు, అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు, డేటా నంబరు. డేటా. ఈ 5 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవంతా మనకు అవసరం లేదా అంటే, ఇవంతా మన నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఎక్కువగా దీంట్లో వర్క్ చేస్తారనమాట. రీసెట్, ఫిన్, సిన్, అక్నాలెడ్జ్‌మెంట్, అర్జెన్సీ. సో ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. హెడర్ లెంత్ అంటే ఏం తెలిసిన? లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇది ఎంత పొడుగుంది, ఆర్ దీనికి అసైన్ చేసిండే ఇంటీజర్స్ ఎన్నున్నాయి అని తెలుసుకోవడాన్నే మనం హెడర్ లెంత్ అంటాం. రిజర్వ్డ్ అంటే ఏం తెలిసిన? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మెయిల్‌లో మీకు ఒక మెయిల్ రాసేటప్పుడు మీకు సీసీ, బీసీసీ దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? డస్ ఎనీబడీ హాస్ ఎనీ ఐడియా రిగార్డింగ్ దీస్ 3 థింగ్స్? CC means we are adding one more person to that mail, considering mail. To the source to destination, we are adding one more. I mean, mediation, like. Kind of thing, yeah. Okay, what is the full form of these 3 things? Do you know? Okay, this is బ్రాడ్‌కాస్ట్ కార్బన్ కాపీ. ఓకే, సో 2 అంటే ఏం తెలిసిన? నువ్వు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావో అది 2 లోకొస్తుంది. ఓకే. Destination.
డెస్టినేషన్, డైరెక్ట్ డెస్టినేషన్. ఇప్పుడు సీసీ అంటే ఎవరంటే కార్బన్ కాపీ. నువ్వు డెస్టినేషన్‌కి పంపించే ఒక ఇన్ఫర్మేషన్‌ని ఈ పర్సన్ గూడా ఇక్కడ పెట్టుండే పర్సన్ గూడా చూడాలంటే వాళ్ళని మనం సీసీలో పెడతాం. ఎట్టంటే ఇప్పుడు మీ మేనేజర్‌కి ఏదో ఒక ఈమెయిల్ పంపించాలా. ఒక టీమ్ అటెండెన్స్‌ని మీరు మీ మేనేజర్‌కి ఈమెయిల్ పంపించాలా. అప్పుడు 2లో మీ మేనేజర్ పెడతారు. సీసీలో ఎవరిని పెడతారంటే మీ అటెండీస్ అంటే ఆ సెషన్‌ని ఎవరెవరు అటెండ్ అయినారో వాళ్ళంతా సీసీలో పెడతారనమాట. మళ్ళీ బీసీసీ అంటే ఏం తెలుసునా? 2 మళ్ళీ సీసీలో ఎవరిని పెట్టున్నాం అనేసి బీసీసీలో ఉండే పర్సన్‌కి తెలీదు. సారీ బీసీసీలో ఏ పర్సన్ ఉన్నాడనేసి 2 మళ్ళీ సీసీలో ఉండే పర్సన్‌కి తెలీదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కెన్ ఎనీబడీ టెల్ మీ ఎనీ ఆఫ్ యువర్ ఈమెయిల్ అడ్రెస్? ఐ విల్ జస్ట్ సెండ్ యూ అన్ ఇన్ఫర్మేషన్. యాహ్! కనితి రామ్‌కి ఆ! యూ షుడ్ స్పెల్ ఈమెయిల్‌ని ఎప్పుడు స్పెల్ చేయాలి? KANITHI కేఏఎన్ఐ? KANIN ఓకే. THI టీహెచ్ఐ? NIN కాదు హ్మ్. NITHI ఓకే. RAM ఆ! KI ఓకే. @gmail.com. gmail.com. ఓకే. ఇప్పుడు సీసీ అంటే ఏం తెలుసునా? కెన్ సమ్‌వన్ ఎల్స్ టెల్ మీ యువర్ ఈమెయిల్ అడ్రెస్? సంబడి. కానూరు వరప్రసాద్. యాహ్! KANURU ఓకే. వరప్రసాద్. @gmail. ఓకే. సమ్‌వన్ ఎల్స్? ఎనీబడీ ఎల్స్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ ఈమెయిల్ అడ్రెస్? హ్మ్. 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 యెస్. ఓకే. ఏబీసీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెయిల్‌ని ఏమన్నా పంపించినాననుకో. ఐ థింక్ యూ విల్ బి ఈజీలీ ఏబుల్ టు సీ థిస్. సో, నేను రామ్‌కి పంపించే మెయిలు వరప్రసాద్‌కి తెలుస్తుంది. ఓకేనా? ఇలాగ రామ్‌కి మెయిల్ పంపించుండాడు అనేసి. కానీ వరప్రసాద్‌కి, రామ్‌కి తెలియని విషయం ఏమంటే నేను నానిని గూడా ఈ మెయిల్‌లో బీసీసీలో యాడ్ చేసున్నాననేసి. బీసీసీలో ఎవరినైతే పెడతామో 2కి మళ్ళీ సీసీకి తెలీదన్నమాట. ఓకే. నేను బీసీసీలో ఎవరినైతే పెడతాను చూడు, బీసీసీలో నేను ఎంతమందినన్నా పెట్టని. 2కి మళ్ళీ సీసీలో ఎవరికీ తెలీదనమాట. సో, ఇలాంటివి ఎట్ట జరుగుతాయంటే, మీ టీఎల్‌కి మెయిల్ పంపియాల. మీ దగ్గర మీ టీఎల్ ఏదేదో పనులు చేపిస్తన్నాడు. కానీ మేనేజర్ దగ్గర నేనే చేసినాను అనేసి డెపిక్ట్ చేసుకుంటున్నాడు. అటాంటి టైంలో మీరేం చేయొచ్చు తెలిసినా? మేనేజర్‌ని బీసీసీలో పెట్టేయండి. నేనైతే అట్టే చేస్తా. నేను చేసే పని మా టీఎల్ నేనే చేసినానని చెప్పుకున్నాడనుకో, అప్పుడు నేను కడుపు గాలి ఏం చేస్తానంటే మేనేజర్‌ని బీసీసీలో పెట్టేస్తా. 2లో టీఎల్‌ని పెడతా. సీసీలో ఎవడిని పెట్టను. అప్పుడు మేనేజర్‌కి ఏం తెలుస్తుంది? నేనే ఈ పని చేసినానని తెలుస్తుంది. ఓకే. నేను టీఎల్‌కి ఇప్పుడు రామ్‌కి మా టీఎల్ అనుకో. కనూరు వరప్రసాద్ అనేవాడు మా టీమ్‌మేట్. మేమిద్దరు ఒకే టీము. సురుజన్ అనేవాడు మా మేనేజరు. ఓకేనా? అప్పుడు మా టీఎల్ మేనేజర్‌కి చెప్పకుండా నాకు మెయిల్ పంపి అన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను మేనేజర్‌ని బీసీసీలో యాడ్ చేసి పంపించేస్తా. ఓకే. అప్పుడు రామ్‌కీకి తెలీదు మేనేజరు బీసీసీలో ఉండాడు. మేనేజర్ కూడా ఈ మెయిల్ చూస్తున్నాడనేసి రామ్‌కీకి తెలీదన్నమాట. ఓకేనా? సో, థిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సేమ్ రిజర్వ్డ్ అనే మెయిల్ కూడా అదే రకంగా ఉంటుందన్నమాట. రిజర్వ్డ్ అంటే ఏం తెలిసినా ఇట్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ పర్టిక్యులర్ పర్సన్స్. ఓకే. దాన్నే మనం రిజర్వ్డ్ అని పిలుస్తాము. అర్జెన్సీ. వాట్ డు యూ మీన్ బై అర్జెన్సీ? అర్జెన్సీ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదో ఒక ఈమెయిల్ పంపిస్తున్నాను. అర్జెన్సీ ఎట్ట సెట్ చేయడం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకే ఏదో ఒక ఈమెయిల్ పంపించుకున్నాను. ఓకే. సో, ఏ డాక్యుమెంట్ ఫస్ట్ ఎళ్ళాలి, ఏ డాక్యుమెంట్ లాస్ట్ ఎళ్ళాలి అనేసి నేను ఎలా డిసైడ్ చేస్తానంటే, ఈ విధంగా డిసైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఎల్స్ అనే ఒక ఎస్సే ఏదో ఒకటి ఉండదనుకోండి. ఓకే. సో, ఈ డాక్యుమెంట్‌ని నేను ఎవరికో ఒకరికి పంపించాలా. డెస్టినేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్ ఫస్ట్ పోతుంది? నేనిప్పుడు సెండ్ కొట్టినా.
వీడు డెస్టినేషన్ అనేవాడు ఓపెన్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్ ఫస్ట్ వాడికి డిస్‌ప్లే అయితుంది? ఎస్ఏ డాక్స్ 20 ఓకే. ఇప్పుడు? సింగిల్ డాక్యుమెంట్. హ్మ్. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ రిసీవ్ అయితుంది డెస్టినేషన్‌కి ఫస్ట్? ప్రాబ్లమ్. యాహ్! దిస్ ఈస్ నథింగ్ బట్ సెట్టింగ్ ఆఫ్ అర్జెన్సీ. ఇప్పుడు అర్జెన్సీని మీరు మీ గూగుల్ దీంట్లో గూడా గూగుల్‌లో నేనెప్పుడు వాడలేదు. కానీ ఐఓఎస్ దీంట్లో యాపిల్ ఫోన్‌లో మీకు కొత్త ఆప్షన్ వచ్చినది. ఇది ఎప్పుడో వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్‌ది ఎవరిదో బర్త్‌డే ఉందనుకోండి. మీ ఐఓఎస్ ఫోన్‌లో మెసేజ్ టైప్ చేసేసి డెలివరీ ఆప్షన్ 12:00 అని కొట్టినామంటే 12:00కి నెట్ ఆన్ ఉంటే చాలు ఆ మెసేజ్ డెలివరీ అయిపోతుంది. అది తెలుసా మీకు? ఐ హోప్ యూ ఆర్ అవేర్ Yes, ఆఫ్ దట్ yes, అప్లికేషన్. యాహ్! yes. సో Even దట్ ఈస్ నథింగ్. Samsung also introduced Sorry? even Samsung also Mhm. introduced that in their futuristic ఓకే. devices. యాహ్! Samsung సారీ. ఐ AI. డోంట్ నో. నాకు తెలీదది. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే నాకు తెలుస్తుంది. కానీ యాపిల్‌లో అయితే నేను చూసున్నాను. బట్ ఆండ్రాయిడ్‌లో, Like సామ్‌సంగ్‌లో 15 Pro Max. యెస్. యూ ఆర్ రైట్. 14 ప్రో మాక్స్‌లో గూడా ఉంది. 15 ప్రోనే కాదు. 14 ప్రో మాక్స్‌లో గూడా ఉంది. Yes. In iOS update 17. యాహ్! దట్స్ రైట్. యూ ఆర్ రైట్. సో దాంట్లో కొత్త ఆప్షన్ ఉండదనమాట. దాన్ని మనం అర్జెన్సీ అని గూడా అంటామనమాట. అర్జెన్సీ ఆర్ సెట్టింగ్ ఆఫ్ టైమ్ అని గూడా పిలుస్తాము. మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్. వాట్ డు యూ మీన్ బై అక్నాలెడ్జ్‌మెంట్? ఎనీ ఐడియా? అక్నాలెడ్జ్‌మెంట్ అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్‌కి పంపిస్తున్నావంటే, డెస్టినేషన్ నుంచి వాపస్ రిటర్న్ వచ్చే ఒక కోడ్‌నే మనం అక్నాలెడ్జ్‌మెంట్ అంటాం. ఓకే. యాహ్! మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పీఎస్‌హెచ్‌ని మనం పుష్ అని పిలుస్తామనమాట. సో, ఈ పుష్ అనేది ఏం చేస్తుందంటే, నీకున్న ఇన్ఫర్మేషన్‌ని డెస్టినేషన్‌కి రీచ్ అయ్యే వరకు దిస్ ఈస్ ద ఎంటిటీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ట్రాన్స్మిట్ ద డేటా. ఓకే. Vijay, యాహ్! actually, I mean, యాహ్! small doubt. Like, యాహ్! ప్లీజ్ గో అహెడ్. ఇప్పుడు మనం మెయిల్ సెండ్ చేస్తాం కదా అవును. జీమెయిల్లోని. మెయిల్ అవును. సెండ్ చేస్తున్నప్పుడు హ్మ్. సెండింగ్ హ్మ్. ఆఫ్టర్ దట్ మెసేజ్ సెంట్. మెయిల్ యాహ్! హ్యాస్ బీన్ సెంట్. అవును. So here we call that sent as acknowledgement. నో. దట్ ఈస్ నాట్ ద అక్నాలెడ్జ్‌మెంట్. Okay. దట్ ఈస్ నాట్ ద అక్నాలెడ్జ్‌మెంట్. అక్నాలెడ్జ్‌మెంట్ అనేది నీకు తెలీదు. డివైస్‌కి తెలుస్తుంది. Okay. అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిందా లేదా అనేసి నీకు తెలీదు. డివైస్‌కి మాత్రమే తెలుస్తుంది. ఇన్ కేస్ నువ్వు పంపించుండే ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయితే మాత్రమే నీకు తెలుస్తుంది. Okay. ఎట్టా అంటే ఇక్కడ చూడు. అది ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నా డీటెయిల్స్‌ని. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్స్ వైల్ ఐ ఎక్స్‌ప్లెయిన్ యూ ద ఈమెయిల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఆ బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పంపించిన ఇన్ఫర్మేషన్‌ని కానీ నీ ఆర్గనైజేషన్ ఆ ఇన్ఫర్మేషన్‌ని బ్లాక్ చేస్తే ఏ విధంగా నీకు ఎర్రర్ మెసేజ్ వస్తుందనేసి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఫిషింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. బికాజ్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీకు ఫస్ట్ డొమైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. Okay, Vijay. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి రీసెట్. రీసెట్ అంటే ఏం తెలుసునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిస్టింగ్ కమ్యూనికేషన్‌ని టర్మినేట్ చేసి కొత్త కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేదాన్నే మనం రీసెట్ అంటాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నీతో ఏదో కమ్యూనికేట్ చేస్తా ఉండా. లేదా నేను ఫేస్‌బుక్ సర్వర్‌తో ఏదో కమ్యూనికేట్ చేస్తా ఉండా. ఇమ్మీడియేట్‌గా కొన్నిసార్లు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. డ్యూ టు ఎక్సెసివ్ లోడ్ ఉండొచ్చు. లేదా క్లయింట్ ఎర్రర్ ఉండొచ్చు. లేదా సర్వర్ ఎర్రర్ ఉండొచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై కమ్యూనికేషన్ గెట్స్ డిసేబుల్డ్. లైక్ 500 ఎర్రర్ వచ్చిందంటే సర్వర్ ఎర్రర్ ఉంటుంది. 400 వస్తే క్లయింట్ ఎర్రర్ ఉంటుంది. 200 అంటే సక్సెస్‌ఫుల్ ఎర్రర్ ఉంటుంది. అదే రకంగా మనకు 300 ఉంటే రీడైరెక్షన్ ఎర్రర్. సో, డ్యూ టు సమ్ రీజన్ ఇఫ్ ద if the communication is being reset, that means a new communication will automatically establish. న్యూ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మళ్ళీ ఈ 3 వే హ్యాండ్‌షేక్ అనేది జరగాలనమాట. ఒకసారి 3 వే హ్యాండ్‌షేక్ మెథడ్ ఎస్టాబ్లిష్ చేసి నేను మల్టిపుల్ టైమ్స్ కనెక్ట్ అవ్వలేనా అంటే నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. వెనెవర్ యూ ఆర్ ట్రైయింగ్ టు ట్రాన్స్మిట్ ఆర్ వెనెవర్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ కమ్యూనికేషన్, బిఫోర్ దట్ 3 వే హ్యాండ్‌షేక్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ 3 వే హ్యాండ్‌షేక్ అనేది లేనిదే యూ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ డైరెక్ట్‌లీ టు ద destination or directly to the host which you are trying to communicate. Okay. త్రీ వే హ్యాండ్‌షేక్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. ఇది లేనిదే నువ్వు ఏ కమ్యూనికేషన్ చేయలేవన్నమాట. యాహ్! దాన్నే మనం రీసెట్ అనేసి పిలుస్తామన్నమాట. ఒక కమ్యూనికేషన్‌ని లేదా ఎగ్జిస్టింగ్ జరిగే ఒక కనెక్షన్‌ని డిస్కనెక్ట్ చేసి కొత్త కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేదాన్నే మనం రీసెట్ చేసేది అంటాం. మళ్ళీ వాట్ డు యూ మీన్ బై సిన్? సిన్ అంటే ఏంది?
ఇందాక చెప్పారు కదా సింక్రొనైజ్. Synchronize. సింక్రొనైజ్. ఒక మెసేజ్‌ని పంపించేటప్పుడు వాడే ఒక మెసేజ్‌ని మనం సింక్రొనైజ్ అంటాం. వాట్ డు యూ మీన్ బై ఫినిష్? సో, దీంట్లో ఫినిష్ అనేది దేన్నంటాము? అక్నాలెడ్జ్‌మెంట్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఫినిష్ అంటే ఏం తెలిసినా కనెక్షన్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అనేసి అర్థం. దాన్నే మనం ఫినిష్ అంటాం. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. అర్జెంట్ పాయింటర్ అంటే ఏం తెలిసినా ఏదైతే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మల్టిపుల్ మెసేజ్‌ని పంపించినావు లేదా మల్టిపుల్ మెయిల్స్‌ని పంపించినావు. కానీ ఒక్క మెయిల్‌ని మాత్రం యాడ్ ఇంపార్టెన్స్ అనేసి ఒక మెయిల్ ఉంటుంది. సో, జీమెయిల్‌లో నాకు తెలీదు. కానీ అవుట్‌లుక్‌లో ఎట్టొస్తుందో తెలిసినా? ఇక్కడ చూడండి. అర్జెంట్ లోగో. ఇదిగో. అవుట్‌లుక్ ఓపెన్ చేస్తే నువ్వు అర్జెన్సీ అనే లోగో వచ్చేసి షిట్. నేనెక్కువ జీమెయిల్ వాడను. నేనెక్కువ అవుట్‌లుక్కే వాడతాననమాట. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఐ నో ఓన్లీ అవుట్‌లుక్. సో, అవుట్‌లుక్‌లో నువ్వు ఒక మెసేజ్‌కి అర్జెన్సీ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఎలాగంటే యాడది మెయిలు? ఇట్ ఈస్ నాట్ క్లియర్. హ్మ్. ఇక్కడ. ఇక్కడ ఐ సింబల్. ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తాందా? యాహ్! ఇక్కడ. హై ఇంపార్టెంట్. High importance. ఐ. ఇది. ఇది కొట్టినారనుకో మీరు పంపించే మెసేజ్ పైన ఒక రెడ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. మీరు పంపించే మెసేజ్ పైన రెడ్ మార్క్ ఉండాలంటే దీన్ని కొడతాం. లేదు నువ్వు పంపించేది నార్మల్ మెయిలే అంటే నార్మల్‌గానే పంపిస్తావు. లేదు ఏదో పంపించాలనేసి పంపిస్తాం. లైక్ ఒక షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ మెయిల్ అట్లాంటిది పంపించినావనుకో దానిపైన లో ఇంపార్టెన్స్ అనేసి పెడతావన్నమాట. ఫాలో అప్ అంటే ఏం తెలిసినా ఇది నిన్ను రిమైండ్ చేస్తుంది మళ్ళీ. ఆ మెయిల్ పైనే ఫుల్ నీకొక రెడ్ మార్క్ డిస్‌ప్లే అవుతూనే ఉంటుందన్నమాట. రెడ్ కాదు ఇలాంటి ఫ్లాగ్ మార్క్ డిస్‌ప్లే అవుతూనే ఉంటుంది. అంటే ఏమంటే ఆ మెయిల్‌కి మళ్ళొకసారి ఫాలో అప్ నువ్వు ఇయ్యాలా లేదా ఆ మెయిల్‌కి రెస్పాండ్ అవ్వాలి అనేసి దాని మీనింగ్ అన్నమాట. ఓకేనా? సో, టీసీపీ ఇదంతా ఇక్కడ మనం యూ కెన్ టేక్ దిస్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్స్ ఫర్ టీసీపీ. ఓకే. ఐటీలో వర్క్ చేసినోళ్ళకి అవుట్‌లుక్ గురించి చాలా బాగా తెలిసుంటుంది. బికాజ్ మనం ఐటీలో అంతా ఇది వాడం. జీమెయిల్ అంతా మనం ఐటీలో వాడం. ఎందుకు వాడమంటే డ్యూ టు సెక్యూరిటీ ఇష్యూస్. అవుట్‌లుక్ అనేది మనం అవుట్‌లుక్ ఈస్ వైడ్‌లీ యూజ్డ్ అమాంగ్ 100 కంపెనీస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో 95% అవుట్‌లుక్కో లేదా వాళ్ళ ఇన్ హౌస్ మెయిల్స్ కమ్యూనికేషన్‌నే వాడతారనమాట. ఓకే. సో, సోర్స్ పోర్ట్ అంటే ఏం తెలిసినా ఏ పోర్ట్ నుంచి కమ్యూనికేషన్ వస్తా ఉంది. డెస్టినేషన్ పోర్ట్ అంటే ఏ పోర్ట్‌కి కమ్యూనికేషన్ వెళ్తా ఉంది. ఇప్పుడు మీరు చెప్పాల్సిందేందంటే, నేను ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేసిన. విచ్ ఈస్ ద డెస్టినేషన్ పోర్ట్? యూ కెన్ సీ దిస్ అండ్ యూ కెన్ టెల్. హ్మ్. 80నా? 443నా? హ్మ్. ఏదిది హెచ్‌టిటిపినా? 440. హెచ్‌టిటిపిఎస్సా? HTTPS. వెరీ గుడ్. హెచ్‌టిటిపిఎస్‌కి పోర్ట్ నంబర్ ఏంది? 80 ఆర్ 443? HTTPS 443. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఇక్కడ నా HTTP డెస్టినేషన్ is పోర్ట్ 80. ఏది? డెస్టినేషన్ పోర్ట్ ఏది ఈ వెబ్‌సైట్‌లో? 443. వెరీ గుడ్. వెరీ గుడ్. డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 443 అన్నమాట. ఇక్కడ డెస్టినేషన్ పోర్ట్ ఏది? వెరీ గుడ్. ఎట్ట చెప్పినావు? వెరీ గుడ్. నాట్ సెక్యూర్ అంటే హెచ్‌టిటిపి పోర్ట్ ఉంటుంది. హెచ్‌టిటిపికి పోర్ట్ నంబర్ వచ్చేసి 80. యాహ్! దట్స్ రైట్. So, these are all the things which you have to consider. So, among them, which are the main things? Can anybody tell? 1, 2, 3, 4 and 5. ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట. ఈ 5 మెయిన్. ఇది మీకు ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దిస్. యూ విల్ నాట్ బి వర్కింగ్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇదంతా ఎవరు వర్క్ చేస్తారంటే నెట్వర్కింగ్ టీమ్ వర్క్ చేస్తారనమాట. ఓకే. మనం ఎందుకు ఇది తెలుసుకోవాలంటే ఒక డేటా ఫ్లో తెలుసుకోవడానికి మనం ఇవన్నీ తెలుసుకోవాలంతే. దీని గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకు చాలు. ఓకే. దీని గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎవరికి ఉండాలంటే నెట్వర్కింగ్ పైన వర్క్ చేస్తారు చూడండి. వాళ్ళకి దీని గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలనమాట. మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు దీని గురించి. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు టీసీపీ. దీన్ని మనం యూడిపి అనేసి పిలుస్తాం అనమాట. యూడిపి అంటే ఏమంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకేనా, ఇది కూడా ఓఎస్ఐ మోడల్లో లేయర్ 4లోనే వర్క్ అవుతుంది అనమాట. లేయర్ 4 అంటే ఏదే, విచ్ ఇస్ ద లేయర్ ట్రాన్స్‌పోర్ట్. 4? వెరీ గుడ్, ట్రాన్స్పోర్ట్ లేయర్ని మనం లేయర్ 4 Transportation. అంటాం. యా, లేయర్ 4 అంటే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. సో యూడిపి ఎక్కడ వర్క్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో యూడిపి ఏది వాడుతుందంటే టీసీపీ కనెక్షన్ ఓరియంటెడా, కనెక్షన్ లెస్ మెకానిజమా? కనెక్షన్ ఓరియెంటెడ్. వెరీ గుడ్, టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం. ఎందుకు కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం అంటాము? 3 వే హ్యాండ్‌షేక్. వెరీ గుడ్, ఈ 3 వే హ్యాండ్ షేక్ మెథడ్ ఉండేదాని వల్ల మనం దాన్ని కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం అంటాం. అదే మనకు యూడిపి అనేది కనెక్షన్ లెస్ మెకానిజం అని కూడా పిలుస్తాం అనమాట. ఎందుకు కనెక్షన్ లెస్ మెకానిజం అంటామంటే 3 వే హ్యాండ్ షేక్ అనేది అస్సలు ఉండదు. ఇది ఏం చేస్తుంది తెలిసినా, ఇది ఒక పప్పెట్ అంటే ఒక బొమ్మ మాదిర. నువ్వు పంపించే ఇన్ఫర్మేషన్ సర్వర్కి పంపిస్తుంది, సర్వర్ రెస్పాండ్ చేసే ఇన్ఫర్మేషన్ క్లయింట్కి తీసుకొస్తుంది. మధ్యలో ఎవరన్నా వచ్చి దీన్ని హ్యాక్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ని ఎన్క్రిప్ట్ చేయదు. ఓకే, ఎన్క్రిప్ట్ చేయదు ఒకటి. మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది చూడండి, టీసీపీలో ఎలా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెగ్మెంట్ని ఇక్కడికి పంపించాలా, టీసీపీలో ఎలా వెళ్తుంది, ఆర్డర్గా వెళ్తుందా, ఇర్రెగ్యులర్గా వెళ్తుందా? ఆర్డర్డ్ వెళ్తది. ఎస్, టీసీపీలో సీక్వెన్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఆర్డర్గా సీక్వెన్షియల్గా వెళ్తుంది. కానీ యూడీపీలో ఎట్ వెళ్తుంది తెలిసిన, తనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈజీగా ఉందో పంపించడానికి దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ప్యాకెట్ ఫస్ట్, థర్డ్ ప్యాకెట్, మళ్ళీ ఫిఫ్త్ ప్యాకెట్, మళ్ళీ సెకండ్ ప్యాకెట్, ఇలా ఇర్రెగ్యులర్గా డేటా అనేది డెస్టినేషన్కి వెళ్ళి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకొకటి ఏమైతుందంటే టీసీపీలో స్టేట్ మెమరీ. ఎట్టంటే ఇన్ఫర్మేషన్, దీని దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి ఒక డంప్ లాగా, డంప్ అంటే ఏంది, నీ దగ్గర ఉండే తీసుకెళ్ళి పక్కన ఉండే వాడి దగ్గర పోసేయడం, దాన్ని మనం డంప్ అంటాం. ఒక యూడిపి అనేది ఒక డంప్ లాగా యాక్ట్ చేస్తుంది. ఏమంటే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి ఇక్కడ పారేస్తుంది. తన దగ్గర ఒక కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోదు. అదే టీసీపీ ఏం చేస్తుంది, దీని దగ్గర ఒక కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటుంది? డస్ ఎనీబడీ నో ద రీజన్? ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఒక కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టీసీపీ దగ్గరనే పెడుతుంది. ఎందుకు? ఎర్రర్ చెక్. వెరీ గుడ్, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎర్రర్ చెక్ చేయడానికి దీని దగ్గర మళ్ళీ ఒక కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటుంది. అదే యూడిపి ఏం చేస్తుంది, దీని దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్లి డెస్టినేషన్లో డంప్ చేసేసి వచ్చేస్తుంది, పారేసి వచ్చేస్తుంది. ఓకే, యూడిపి అనేది ఇంకొకటి ఏమంటే యూడిపిలో హ్యాండ్ షేక్ అనేది ఉండదు. నువ్వు ఓకే, ఆ పర్సన్కి ఇన్ఫర్మేషన్ పంపించంటే ఎవరు ఏమి వెరిఫై చేయకుండా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పంపించేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏం తెలిసిన, దీంట్లో ఉండే మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏమంటే గ్యారంటీనే ఉండదు. ఇన్ఫర్మేషన్ మొత్తం డెస్టినేషన్‌కి రీచ్ అయిందనేసి గ్యారంటీనే ఉండదు. లేదా నువ్వు పంపించే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా డెస్టినేషన్‌కి రీచ్ అయితుందనే గ్యారంటీ కూడా నువ్వు ఇవ్వలేవన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇది యూడీపీ. యూడీపీలో కమ్యూనికేషన్ సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండదు. హెచ్‌టిటిపి ఎక్కువగా హెచ్‌టిటిపి ప్రోటోకాల్‌ని వాడి యూడీపీ కమ్యూనికేషన్ అనేది చేస్తుంది. అలా చేసేటప్పుడు ఏమైతుంది, డెస్టినేషన్‌కి మొత్తం ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందనే ఒక కన్ఫర్మేషన్ ఉండదు. దాని తర్వాత నువ్వు పంపించే ఇన్ఫర్మేషన్ ఈ డెస్టినేషన్‌కే వెళ్తా ఉందనేసి కూడా గ్యారంటీ నువ్వు ఇవ్వలేవన్నమాట యూడీపీ వాడేటప్పుడు. ఓకే, ఇంకొక మెయిన్ థ్రెట్ ఏం తెలిసిన యూడీపీ వాడేటప్పుడు, నీలాగే ఇంకొక డూప్లికేట్ పర్సన్ వచ్చి కూడా నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ సర్వర్‌కి పంపిస్తున్నావు అనేసి యాక్సెస్ చేసి చూడొచ్చన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై యూడీపీ ఈస్ నాట్ రిలయబుల్. ఓకే, యూడీపీ ఎట్ట వర్క్ అయితుందని అర్థమైందా ఫస్ట్? ఏం తెలిసిన, యూడీపీ అనేది ఒక యూజర్ డేటాగ్రామ్, ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుందంటే ఇది కూడా సేమ్ మన ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లోనే వర్క్ అయితుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమంటే యూడీపీ ఎప్పుడైతే ఒక ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ చేస్తుంది. క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్. ఓకేనా? యూడీపీ వల్ల అట్ ఏ టైమ్ మల్టిపుల్ పర్సన్స్‌ని కూడా ఎంగేజ్ చేసే ఎబిలిటీ యూడీపీకి ఉంటుంది. కానీ టీసీపీకి ఆ ఎబిలిటీ ఉండదనమాట. వన్ బై వన్ చేస్తుంది. ఓకే, మళ్ళీ యూడీపీని మనం కనెక్షన్ లెస్ మెకానిజం ఆర్ కనెక్షన్ లెస్ కమ్యూనికేషన్ అని కూడా అంటాం. ఎందుకలా అంటామంటే దీంట్లో 3 వే హ్యాండ్ షేక్ లాంటి ఎటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ జరగదనమాట. ఓకే, ఒక గుడ్డిగా ఇది ఎవరికి ఇన్ఫర్మేషన్ పంపించమని చెప్తారో వాళ్ళ బాసు డైరెక్ట్‌గా పంపించేస్తుందన్నమాట. అది ఈ యూడీపీ యొక్క పని. ఓకే, సో that is the reason why we call this as connectionless communication or connectionless mechanism. ఓకే, మళ్ళీ దీంట్లో So in ఎర్రర్స్, UDP, we doesn't have acknowledgement, right? నో, వి డోంట్ హావ్ ఎనీ సచ్ థింగ్స్. అది నెక్స్ట్ చెప్తా, ఇక్కడ చెప్తా. అది అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటుందా ఉండదా అనేసి నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తా. ఓకే.
Now I'm just explaining you what is UDP. We'll go to the differences between TCP and UDP, whether if it does acknowledgement or not అనేదంతా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఓకే, యా. సో ఇక్కడ వచ్చేసి నీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గ్యారంటీ ఉండదు, మళ్ళీ ఆర్డర్ డెలివరీ అనేది ఉండదు. ఎందుకు ఆర్డర్ డెలివరీ ఉండదు? కెన్ ఎనీబడి టెల్ మీ? యూడీపీలో ఇన్ఫర్మేషన్ ని సోర్స్ నుంచి డెస్టినేషన్ పంపించేటప్పుడు ఆర్డర్ డెలివరీ ఎందుకు ఉండదు? సీక్వెన్షియల్ గా ఉంటుంది. ఎస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తనకి ఇష్టం వచ్చిన ఫార్మాట్ లో పంపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఆర్ సెగ్మెంట్ ని, ఏదైతే సెగ్మెంట్ చిన్నదిగా ఉందో దాన్ని ఫస్ట్ పంపిస్తుంది, మళ్ళీ పెద్దగా ఉండే సెగ్మెంట్ ని పంపిస్తుంది. సో అలాంటప్పుడు ఏమైతుందంటే జంబల్ అయిపోతుంది, ఆర్ సీక్వెన్స్ అనేది మెయింటైన్ అవ్వదు అనమాట ఇక్కడ. అవునా? సో అలాంటి సీక్వెన్స్ అనేది మెయింటైన్ అవ్వనప్పుడు మనకి ఏమైతుంది, ఎర్రర్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏం తెలిసిన, ఇది యూడీపీ అనేది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒక కాపీ తన దగ్గర పెట్టుకోదు, మొత్తం ఇన్ఫర్మేషన్ ని తీసుకెళ్లి కుప్పలో పోసినట్టు పోయేస్తుంది డెస్టినేషన్ లో. దట్ ఈస్ ద రీజన్. ఓకే, నౌ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ యూడీపీ ప్రోటోకాల్? No. Okay, so the next concept is the difference between TCP and UDP and where you use TCP and UDP. Okay, so first and foremost difference వచ్చేసి టీసీపీని మనం కనెక్టెడ్ ఆర్ కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజం అంటాం. ఓకేనా? అదే యూడీపీకి వచ్చేసరికి మనం కనెక్షన్ లెస్ మెకానిజం అంటాం. టీసీపీని మనం స్టేట్ మెమరీ అని ఎందుకు అంటామంటే, it holds a copy of information unless and until the entire information is transferred to the destination. ఓకేనా? ఎందుకు పెట్టుకుంటుందంటే ఎర్రర్ చెక్ చేయడానికి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్యాకెట్ మధ్యలో లాస్ట్ అయిపోయింది నువ్వు పంపించిన తర్వాత, అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఆ మెసేజ్ని మళ్ళీ రీట్రాన్స్మిషన్ చేసే ఒక ఉద్దేశంతో మనం ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. అదే యూడిపి అటువంటిది ఏది చేయదన్నమాట. దీన్ని మనం స్టేట్లెస్ మెకానిజం అని పిలుస్తాం. ఓకేనా? బైట్ స్ట్రీమ్ అంటే ఏంది? వాట్ డూ యూ మీన్ బై స్ట్రీమ్? బైట్, యా, ఫ్లో అనేది స్ట్రీమ్ లైన్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ ప్యాకెట్ లో పంపిస్తుంది అనమాట యూడిపి అనే డేటా. నెక్స్ట్ రీచ్ అయ్యేటప్పుడు ప్యాకెట్ లోనే రీచ్ అవుతుంది. కానీ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ దట్ దిస్ ఈజ్ ఆర్డర్డ్లీ. దట్ మీన్స్ వన్ బై వన్ సీక్వెన్స్ లో డెలివరీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి యూడిపిలో అటువంటి సీక్వెన్స్ ఏది మనం గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. ఓకే, దాన్ని మనం స్ట్రీమ్ అని కూడా అంటాం, ఆర్డర్డ్. దీస్ బోత్ ఆర్ వన్ సింగిల్ పాయింట్. ఓకే, ఈ రెండు ఒకే సింగిల్ పాయింట్ ఇవి. ప్లీజ్ డోంట్ టేక్ దిస్ యాజ్ అ డిఫరెంట్ పాయింట్స్. దీస్ బోత్ ఆర్ వన్ సింగిల్ పాయింట్స్, బైట్ స్ట్రీమ్ అండ్ ఆర్డర్ డేటా డెలివరీ. ఓకే, సో ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ అ స్మాల్ మిస్టేక్ ఓవర్ హియర్, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఇది ప్యాకెట్ ఆర్ నెక్స్ట్ రీచ్ అయ్యేటప్పుడు అది ప్యాకెట్ ద్వారానే రీచ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకు నెట్వర్క్ లేయర్ ఉంది. నెట్వర్క్ లేయర్ లో మనకు రూటర్ ఉంది. రూటర్ అనేది ఆ మొత్తం సెగ్మెంట్స్ ని ప్యాకెట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ రిలయబుల్ అంటే ఏంది? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద వర్డ్ రిలయబుల్? ఎనీ ఐడియా? ఎర్రర్ ఫ్రీ సేఫ్ ఉంటుంది. అండ్ సెక్యూర్. ఎస్, సేఫ్ అండ్ సెక్యూర్. యా. Mean సో trust, like సేఫ్ అండ్ సెక్యూర్ కాదు, రిలయబుల్ అంటే ఏం తెలిసిన, ఎర్రర్స్ లేకుండా ఉండేదాన్ని మనం రిలయబుల్. లాసెస్ అనేది ఏది ఉండదు అనమాట. నువ్వు ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు మధ్యలో ఎవడు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడమో ఎటువంటి యాక్టివిటీస్ చేయలేడు అనమాట టీసీపీ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు. ఓకేనా? అదే యూడీపీలో పంపించేటప్పుడు మధ్యలో ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా సర్వర్కే వెళ్తాందనే ఏ కన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండదు కాబట్టి. ఓకే, మళ్ళీ ఎర్రర్ ఫ్రీ అనేసి ఎందుకంటామంటే ప్రతి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటుంది అనమాట క్లయింట్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్రర్ ఫ్రీ. మళ్ళీ ఇంకొక మెయిన్ ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయినా, టీసీపీ అనేది ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు టైం కన్స్యూమింగ్ అన్నమాట. ఓకే, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మెసేజ్ పంపించి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు నెక్స్ట్ ప్యాకెట్ని పంపిదు. దట్ ఈస్ ద రీజన్ వై టీసీపీ కన్స్యూమ్స్ టైం. అదే యూడీపీ అనేది అటువంటి ఏ టైం కన్స్యూమ్ చేయదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్లో కూడా ఇస్తుంది. ఓకే, మళ్ళీ హ్యాండ్ షేక్ వచ్చేసి ఇది 3-వే హ్యాండ్ షేక్ని ఫాలో అవుతుంది. యూడీపీ అనేది ఎటువంటి హ్యాండ్ షేక్ని ఫాలో అవ్వదు అనమాట. టీసీపీలో ఇంకొకటి ఫ్లో కంట్రోల్ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఏ స్పీడ్లో చెప్తావో ఆ స్పీడ్లో డేటా అనేది వెళ్తుంది టీసీపీలో. కానీ యూడీపీలో ఎటువంటి యూడీపీ అనేది విపరీతంగా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫ్లో కంట్రోల్ అనేది అస్సలు ఉండదు. మొత్తం డేటాను తీసుకెళ్ళి డంప్ చేయడం తప్పితే ఇంకేం తెలియదు యూడీపీకి.
ఓకే. యాహ్! రిలేటివ్‌లీ స్లో అంటే టీసీపీ అదే నేను ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ ప్రీవియస్‌లీ లైక్ సిన్స్ ఇట్ డిమాండ్స్ అన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ద ప్రాసెస్ టేక్స్ సమ్ టైమ్. ఓకే. మళ్ళీ పాయింట్ టు పాయింట్ అంటే ఏం తెలిసిన టీసీపీ అనేది అట్ ఎ టైమ్ ఒక కమ్యూనికేషన్ మాత్రమే సపోర్ట్ చేయగలదు. అదే యూడీపీ ఏం చేస్తుందంటే అట్ ఎ టైమ్ మల్టిపుల్ పర్సన్స్‌కి లేదా ఒకే డేటాని ఏమంటాము మల్టిపుల్ డెస్టినేషన్స్‌కి పంపించే ఎబిలిటీ ఈ యూడీపీకి అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సెక్యూరిటీకి వచ్చేసరికి 2 టీఎల్ఎస్‌నే వాడతాయన్నమాట. టీఎల్ఎస్ అంటే ఏంది? ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. దాన్ని ఒక ప్రీవియస్ వెర్షన్ ఏదంటే సెక్యూర్ సాకెట్ లేయర్ ఆర్ఎస్ఎస్‌హెచ్, ఆర్ఎస్ఎస్‌ఎల్ ఏదైనా యూ హావ్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఇట్. ఓకే. So now do you have any doubts in TCP and UDP and where it is used? Any doubts in these three concepts? Mm, mm, mm. Most of the times. దట్స్ రైట్. టీసీపీ అనేది ఎక్కువగా హెచ్‌టిటిపిఎస్సే వాడుతుందనమాట. యూడీపీ అనేది చాలా వరకు హెచ్‌టిటిపి ఆర్ అన్‌సేఫ్ ప్రోటోకాల్స్‌నే వాడుతుంది. ఎందుకంటే హెచ్‌టిటిపిఎస్‌లో వాడేటప్పుడు నీకు ఎన్క్రిప్షన్ అవన్నీ చేసే పనులుంటాయి గదా! యూడీపీకి అవన్నీ చేసే టైం యాడుంది? యెస్ గైస్. ఎనీ అదర్ డౌట్స్? Mm. హ్మ్. యాహ్! Actually, Vijay, హ్మ్. but in organization level, most ఆ! of the cases, what we use, TCP or UDP? యూడీపీ వి యూజ్డ్ ఓన్లీ ఇన్ 2 కేసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ వి యూజ్ టీసీపీ. యూడీపీ ఎక్కడ వాడతారనేసి నెక్స్ట్ డీహెచ్‌సిపీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. Okay. మిగతా అన్ని చోట్ల నువ్వు టీసీపీనే వాడతావు. 99% ఆఫ్ ద టైమ్ నువ్వు టీసీపీనే వాడతావు. యూడీపీ ఎక్కడ వాడతావంటే ఈ డీహెచ్‌సిపీ వాడేటప్పుడు మాత్రం నువ్వు యూడీపీ వాడతావు. ఇది వాడేటప్పుడు మాత్రం నువ్వు యూడీపీ వాడతావు. ఎందుకంటే ఇది ఇంటర్నల్ టు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట యూడీపీ. ఓకేనా? ఇక్కడ నువ్వు సెక్యూరిటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మాత్రం ఎక్కడైతే నువ్వు సెక్యూరిటీ గురించి భయపడాల్సిన అవసరం లేదో, అలాంటప్పుడు మాత్రం నువ్వు యూడీపీ వాడతావు. నీకు సెక్యూరిటీ ఒక మెయిన్ కన్సర్న్ అయితే నువ్వు టీసీపీనే వాడతావు. కొంచెం టైమ్ కన్స్యూమింగ్ అయినా గానీ టీసీపీనే వాడతావన్నమాట. యెస్ గైస్. ఎనీ అదర్ డౌట్స్? ఓకే. సో, ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ అదర్ డౌట్స్ దెన్ వాట్ ఈస్ ఐపీ? ఐపీ అంటే ఏంది? ఇప్పుడు మీరు చెప్పండి. ఐ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ వాట్ ఈస్ అన్ ఐపీ. నౌ యూ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ మీ వాట్ ఈస్ అన్ ఐపీ అండ్ హౌ ఐపీ వర్క్స్. టెల్ మీ. It is a logical address for ఓకే. a హ్మ్. యాహ్! దట్స్ రైట్. వెరీ గుడ్. లాజికల్ అడ్రెస్ అంటాము ఫస్ట్ పాయింట్. యాహ్! ఓకే. ఎందుకు దాన్ని లాజికల్ అడ్రెస్ అంటాము? హ్మ్. in a network. Every device have a హ్మ్. logical address. ఓకే. నో. ఐ యామ్ ఆస్కింగ్ వై డు యూ కాల్ దిస్ ఐపీ యాస్ ఎన్ లాజికల్ అడ్రెస్? రీజన్. ఫిజికల్ డివైసెస్ పైన ఎంగ్రేవ్ అయి ఉండదు అది. లైక్ యెస్. ఎంబెడెడ్ అయి ఉండదు. ఎంబెడెడ్ అయ్యి ఉండదు. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద Every రీజన్. time it will be changes. యెస్. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్. వై? వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లాజికల్ అడ్రెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ చేంజెస్. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ఇట్ చేంజ్? వన్ బై వన్ కెన్ ఎనీబడీ టెల్? ఏమేం ఫ్యాక్టర్స్ పైన మనకు ఇది చేంజ్ అయితుంది ఐపీ అనేది? లొకేషన్. యెస్. ఫస్ట్ పాయింట్ వెరీ గుడ్ పాయింట్. లొకేషన్ అనేది ఒక పాయింట్. యూజ్ చేసే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. యెస్. ఓకే. కరెక్ట్. లొకేషన్ ఒకటి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఒకటి. మళ్ళీ నెక్స్ట్ రీజన్ ఏది? యాహ్! కమ్ ఆన్ గైస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దట్స్ ఫైన్. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏదంటే లొకేషన్. మళ్ళీ నువ్వు వాడే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అన్నా ఆ! హలో. ఆ! చెప్పండి. హలో. యాహ్! ఎనీబడీ వాంట్స్ టు టెల్ సంథింగ్? On device wise, I mean, యెస్. డివైస్ నువ్వు ఏ డివైస్‌లో కనెక్ట్ అయ్యుండావు దాని పైన గూడా ఐపీ చేంజ్ అయితుంది. మళ్ళీ నీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు గదా! వాడి పైన గూడా చేంజ్ అయితుంది. మళ్ళీ నువ్వు ఏ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యుంటావు. ఓకే. ఏ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యుంటావు దాని పైన గూడా నీ ఐపీ అడ్రెస్ అనేది చేంజ్ అయితుందన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద సోల్ రీజన్స్ వై యూ కాల్ ఇట్ యాస్ లాజికల్ అడ్రెస్. ఓకే.
దీనివల్లనే మనం దీన్ని లాజికల్ అడ్రస్ అని కూడా పిలుస్తాం అన్నమాట. యా మళ్ళీ ఐపీ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందంతా కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్లో అంటే యూడిపి వాడి గైస్ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ మై దిస్ ఇస్ ఎకోయింగ్. యా థ్యాంక్ యూ. యా సో ఈ ఐపీ అనేది మనం కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అని కూడా పిలుస్తాము, లేదా ఇట్ యూజెస్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అని కూడా పిలుస్తాం. బట్ నాట్ రైట్ నౌ. అది వచ్చేసి 1970s 1980s ఆ టైంలో మాత్రమే వాళ్ళు యూడిపి ప్రోటోకాల్ అనేది వాడేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు నంబర్ ఆఫ్ డివైజెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, సేఫ్టీ అనేది అంత పెద్ద కన్సర్న్గా ఉండలేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రీవియస్ డేస్లలో అంతా ఐపీని యూడిపి కింద వాడేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఐపీని యూడిపి కింద వాడగలమా? Can we use the IP under No, UDP? no, Yeah. Why? no. Why? Because of all our products. Because this has become one of the most popular ways of using internet, and internet లో మనకు థ్రెట్ యాక్టర్స్ లేదా హ్యాకర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ యూజింగ్